హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై వ్లాగ్. సో మీరు అందరు గెస్ చేసిన కరెక్టే, మేమైతే గోవాకి వచ్చినాం. ఇది గోవాలో డే 1. సో డే 1 గోవాలో మ్యాడగాన్ స్టేషన్లో అయితే దిగేసి అక్కడనే ఇంకా కార్స్ బైక్స్ రెంట్కి ఇస్తారు. వీకెండ్లో వచ్చినాం. వామ్మో ఘోరంగా రేట్స్ అయితే చెప్తున్నారు. సో మీరు వస్తే కొంచెం చూసి రండి. ఇంకా అక్కడ నుంచి కార్ రెంట్కి అయితే తీసుకొని ఇంకా ఫస్ట్ మేమైతే మార్కెట్కి అయితే వెళ్ళిండే అనమాట. సో అన్నీ మేము ముందు ప్రీ ప్లాన్డ్గానే చేసుకొని వచ్చిండనమాట. కొన్ని థింగ్స్ ఇంటి దగ్గర నుంచి అయితే తెచ్చుకున్నాం. అండ్ ఇక్కడ కావాల్సినవి అయితే ఏమున్నాయో అవి ఇక్కడ తీసుకుందామని చెప్పి ఫస్ట్ మార్కెట్కి అయితే వచ్చి ఇంకా కావాల్సిన కొన్ని ఐటమ్స్ అవన్నీ అయితే తీసుకొని ఆ తర్వాత మళ్ళీ కొంచెం ముందటికైతే వెళ్ళి ఇంకా చికెన్ ఇంకా ఎగ్స్ కూడా తీసేసుకొని మళ్ళీ అక్కడ నుంచి మేమైతే మళ్ళీ స్టార్ట్ అయిపోయి ఇంకా ఫస్ట్ కోల్వా బీచ్కి అయితే వచ్చేసినాం అనమాట. ఇంకా ఈ బీచ్కి రాగానే కొంచెం పీస్ అంటే చాలా పీస్ ఉండే, కొంచెం చాలా ఉండే. ఇంకా అక్కడ రాగానే కొన్ని పిక్స్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నాము. ఇక్కడ ఈ వేవ్ సౌండ్ వినగానే మైండ్ అంతా రిలీఫ్ ఉండే. మీరు కూడా ఒకసారి వినండి. బీచ్లో మొత్తం ఆడుకొని ఫొటోస్ పిక్స్ వీడియోస్ అన్నీ తీసుకొని ఆ తర్వాత మళ్ళీ మేమైతే ఆకలి అవుతుందని చెప్పి కొంచెం ముందుకు వెళ్తే మనకు అక్కడ ఉడిపి రెస్టారెంట్ అని ఉండే. సో అక్కడికైతే వెళ్ళినాం. అక్కడికి వెళ్ళగానే రేట్లు అయితే వామ్మో ఘోరంగా అంటే ఘోరంగా ఉండే. ట్రిపుల్ ప్రైజెస్ అక్కడ ఉన్నాయి ఆ హోటల్లో. సో ఇంకా తినాలి, ఫుల్ ఆకలి అవుతుందని ఇంకా మేమైతే దోశ అయితే చెప్పుకున్నాం. మా ఫ్రెండ్ ఇంకొక ఆమె ఇడ్లీ చెప్పుకుంది. సో ఏమంత టేస్ట్ బాగాలేదు. తినేసి మళ్ళీ అక్కడ నుంచి మేము వెళ్ళాల్సిన స్టేకి అయితే వెళ్ళిపోతున్నాం. సో అట్లా మంచిగా కార్లో మంచిగా పాటలు పెట్టుకొని మంచిగా పాడుకుంటా చిల్లవుకుంటా ఎంజాయ్ చేసుకుంటా అయితే మేము ఉండాల్సిన స్టేకి అయితే వచ్చేసింది. ఇది సౌత్ గోవాలో. సో 1 డేకే ఉంటున్నాం అని చెప్పి మేమైతే ఒక విల్లా తీసుకున్నాము. సో కార్ పార్క్ చేసుకోవడానికి ఎంత మంచిగా ఉండే. సో అన్ని ఫెసిలిటీస్ బాగుండే, అన్నీ చూసి చేసి తీసుకున్నాము ఈ విల్లా అయితే. ఫైనలీ డే 1లో అయితే మేము ఉన్న స్టే అయితే వచ్చేసినాం. ఇప్పుడైతే ఇంకా ఫ్రెష్ అప్ అవ్వాలి. సో దానికన్నా ముందు టీ తాగుదాం అనుకుంటాం. సో ఫుల్ హెడేక్ ఉంది. సో ఇప్పుడైతే మేము మా కిచెన్ అయితే చూపిస్తాం మీకు. అండ్ ఇంకా ఇదే మా కిచెన్ అన్నమాట. అన్నీ మేమైతే ఆర్డర్ పెట్టుకున్నాం. మ్యాగీ ఇదంతా. ఇక్కడైతే టీ పెట్టుకోనికి పాలు అయితే ఇన్స్టామార్ట్లో ఆర్డర్ పెట్టుకున్నాం గైస్. మేము లంచ్ కూడా ఇన్నే ప్రిపేర్ చేసుకుంటున్నాం అని ముందే తెచ్చుకున్నాము. ఇప్పుడైతే మేము చికెన్ చేస్తున్నాం. సో చికెన్కి మేమైతే ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాం. ఆనియన్స్ కట్టేలోపు ఇక్కడ మేమైతే టీ పెట్టుకున్నాం. పాలు మసిలినాక ఇంకా టీ పౌడర్ వేసుకొని షుగర్ వేసేసుకున్నాం. ఇంకా టీ అయితే అయిపోయింది. అట్లా మంచిగా వేడి చాయ్ తాగుతుంటే ఆహా ఏమన్నా ఉండేనా. సో ఫుల్ టైర్డ్ అయిపోయిండే. ఇంకా టీ తాగుతుంటే ఇక్కడ మళ్ళీ మా ఫ్రెండ్ ఆనియన్స్ అయితే వేయించుతుంది. సో ఫ్రై చేస్తుంది. అండ్ ఇవన్నీ మేము ఇక్కడ ఆర్డర్ పెట్టుకున్న సామాన్ అన్నమాట. సో ఇక్కడ మా ఫ్రెండ్ అయితే చికెన్ మ్యారినేషన్ అయితే చేస్తుంది. సో చికెన్ కర్రీ అండ్ ఇంకా చికెన్ ఫ్రై చేసుకుంటున్నాము. సో ఫస్ట్ చికెన్ ఫ్రై కోసం అయితే మ్యారినేషన్ అయితే చేస్తుంది.
చికెన్ ఫ్రై కోసం మ్యారినేషన్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇంకా చికెన్ కర్రీ కోసం కూడా మళ్ళీ మ్యారినేషన్ అయితే చేసుకుంటున్నాము. సో ఈజీ అయిపోతుంది కదా అని చెప్పి, ఎట్లాగో సేమ్ ప్రాసెసే కదా అని చెప్పి రెండు మ్యారినేషన్ చేసి పెట్టుకుందాం అని చెప్పి ఇక్కడైతే చికెన్ కర్రీ కోసం మ్యారినేషన్ అయితే అవుతుంది. సో ఇక్కడ చికెన్ కర్రీకి మ్యారినేషన్ అయిపోయింది అండ్ చికెన్ ఫ్రైకి కూడా అయిపోయింది. ఇదేమో చికెన్ కర్రీ అండ్ ఇదేమో చికెన్ ఫ్రై. సో రెండు అయితే అయిపోయింది అనమాట మ్యారినేషన్. ఇప్పుడైతే మేము కయాకింగ్ అయితే పోతున్నాం, రెడీ అయిపోయినాం, తిన్నాం, ఇంకా వ్యూ పాయింట్ కూడా పోతున్నాం. సో అక్కడ వెనక చూపిస్తా. సో రెడీ అయిపోయినాం మేమైతే అందరం. మళ్ళీ ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ ప్లేస్కి అయితే వెళ్తున్నాం. ఎంత బాగుంది అంటే ఎంత బాగుంది ఆ ప్లేస్. నా మైండ్ అయితే పోయింది ఆ ప్లేస్ చూడగానే. ఎంత పీస్ ఉండే, మీరు కూడా చూసేయండి ఎంత బాగుంది ఆ ప్లేస్ అయితే. చూసినారు కదా ఈ ప్లేస్ ఎంత బాగుంది. మీలో ఎంతమంది గోవాకి వచ్చినారు, ఈ వ్యూ పాయింట్ చూస్తారో నాకు కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ ప్లీజ్ వెళ్ళని వాళ్ళు ఉంటే ప్లీజ్ గోవాకి వెళ్ళండి. ఈ వ్యూ పాయింట్ అయితే అస్సలు మిస్ అవ్వకండి. ప్లీజ్ చూడండి ఆ బీచ్ మధ్యలో ఈ ట్రీస్ ఎంత అంటే అంత బ్యూటిఫుల్ ఉండే ఈ ప్లేస్ అయితే. అక్కడనే ఉండిపోవాలనిపించింది, కాకపోతే ఇంకా ఉండలేం కదా అని చెప్పి మళ్ళీ మేము ఇంకా స్కూబా డ్రైవింగ్కి లేట్ అవుతుందని చెప్పి స్కూబా డ్రైవింగ్ చేయడానికి అయితే వచ్చేసినాం. అప్పటికి లేట్ అయిపోయింది. సో మా వల్ల మా ఫ్రెండ్ ముందటికెళ్ళి అయితే ఆపింది మా కోసం. ఇంకా అక్కడ నేనైతే ఎక్కి కూర్చున్నాను గైస్ బోట్లో. నాకైతే నాకు వస్తే ఫుల్ భయం వాటర్. వెనకాల మా తమ్ముడు కూర్చుండే, మా తమ్ముడు డ్రైవ్ చేస్తున్నాడు చూడండి గైస్. ఓకే మేము రావు. దిస్ ఇస్ కాల్డ్ స్కూబా డ్రైవింగ్ ఫ్రెండ్స్. వీఆర్ సో అట్లా మంచిగా స్కూబా డ్రైవ్ అయితే చేసినాం. ఒక 2-3 రౌండ్స్ అయితే వేసినాం ఆ బోట్లో. ఆ తర్వాత ఇంకా అక్కడ నుంచి మేము మా స్టేకి అయితే వెళ్ళిపోయినాం. సో కార్లో అట్లా పాటలు పాడుకుంటా, ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. ఇప్పుడైతే మేము చికెన్ కర్రీ వండుతున్నాం, చూసేయండి. సో మా ఫ్రెండ్ చికెన్ కర్రీ అయితే వండుతుంది గైస్, ఏమనుకోకండి. ఆయిల్ హీట్ అవ్వక ముందుకే ఇవన్నీ వేసేసి ఫ్రై చేస్తుంది. ఇంకా అక్కడ చికెన్ కర్రీ అయితే అవుతుంది. ఇక్కడ నేను బగారా అన్నం అయితే వండుతున్నాను అనమాట. గైస్ మీరు ఎవరైనా గోవాకి వచ్చి ఇట్లా వండుకున్నారా? వండుకోకపోతే మమ్మల్ని చూసి వండుకోండి. నెక్స్ట్ టైం ఎవరైనా గోవాకి వస్తే ప్లాన్ చేసుకోండి, అన్ని ప్రీ ప్లాన్గా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ ఆనియన్స్ కూడా మంచిగా వేగిపోయినాయి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి మంచిగా బాగా కలిపేసి ఆ తర్వాత సాల్ట్ వేసేసినాక ఇంకా
మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా ఇందులో అయితే వేసిస్తాం. సో అన్నం మళ్ళీ వండుతున్నా గైస్, ఎందుకంటే అంటే పెద్ద పెద్ద డేక్షలు ఇవ్వాలి, మాకు చిన్న చిన్న డేక్షలు ఇచ్చారు కాబట్టి సో 2 టైమ్స్ వండుకోవాల్సి వచ్చింది. ఇంకా బగారన్నంకి అయితే బగారన్నం అయితే నేనే వండుతున్నా గైస్. ఎవరైనా బగారన్నంలో పెరుగు వేస్తారా వేయకపోతే ఒకసారి వేయండి, మస్తు అంటే మస్తు ఉంటుంది. అండ్ ఇక్కడ మా చికెన్ కర్రీ అయితే అవుతుంది, అండ్ ఇక్కడ నా రైస్ కూడా అవుతుంది. చికెన్ కర్రీ అయిపోయింది గైస్. అప్పుడు మీరు చికెన్ కర్రీ చికెన్ కర్రీ అయిపోయింది, బగారన్నం అయిపోయింది. ఇప్పుడు చికెన్ ఫ్రై కూడా చూసేయండి, ఆల్మోస్ట్ సేమే ఉంటుంది. సో మనం ఎక్కువసేపు మ్యారినేషన్ చేసినాం కాబట్టి ఎక్కువసేపు టైం అయితే పట్టదు. అండ్ మా చికెన్ ఫ్రై కూడా ఆల్మోస్ట్ అయిపోయింది గాయస్, చూసేయండి. మీకు ఎవరైనా గోవాకి వచ్చి ఇట్లా సెలబ్రేషన్ చేసుకుంటే ప్లీజ్ చేసుకోండి. ఫన్ అంటే ఫన్ ఉంటుంది విత్ ఫ్రెండ్స్తోని అండ్ బ్రదర్స్తోని. గాయస్ మొత్తంకైతే మా గోవాలో డే 1 అయితే ఇలా అయింది. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్. అందరికీ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మేము ముందుంటాం. బాయ్.